ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మేము విడగొట్టినామని చెప్పి మా మీద కోపం ఉండొచ్చు, కానీ ఎప్పటికైనా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మీరేమో స్పెషల్ స్టేటస్ ఒడిసిపోయిన అధ్యాయం అని అంటారు, అది కాదని అంటారు. మా మేనిఫెస్టోలో మొన్న మేనిఫెస్టోలో ఉంది, బిల్లులో పెట్టింది మేమే డాక్యుమెంట్లో. స్పెషల్ స్టేటస్ కాదు, ఆంధ్రప్రదేశ్కు కాంగ్రెస్ పార్టీ ఏ మేలు చేసిందో రేపటి రోజున మళ్ళీ మీరు ఒక్క ఓటు వేయకపోయినా సరే అధికారంలోకి వచ్చినాక ఆంధ్రాకు మోదీ వల్ల జరిగిన నష్టానికి మోదీ గారు, ఎందుకంటే 2 సార్లు వారి అధికారంలో ఉన్నారు. తెలంగాణ ఇచ్చినాక మోదీనే వచ్చిండు. మోదీ ఏదో అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, మట్టి అన్నాడు, పాలన్నాడు, నూలన్నాడు, ఏది పోయలే. ఇప్పటికీ మన 2 లక్షల కోట్ల ప్యాకేజ్ అన్నాడు. ఆ 2 లక్షల కోట్ల ప్యాకేజ్ ఎట్లుంటుందంటే నేతి బీరకాయలో నెయ్యి ఉన్నట్టు వచ్చేటట్టు దూరికనే ఇచ్చిండ్రు పైసలని. మొన్నేమన్నాడు బాబు గారు మొన్న కలెక్టర్ల మీటింగ్ ముగింపులో, నేనే ఫినాన్స్ మినిస్టర్ కాడికి ఇన్నిసార్లు తిరగాల్సి వస్తుంది, మరి దేనికైనా సిద్ధపడాల్సి వస్తేట్టుంది భవిష్యత్తులో అన్నాడు. ఎందుకు అన్నాడు అంటే ఆడ ఏమీ లేదని అర్థం. కానీ ఆంధ్ర పాలిటిక్స్ కూడా బాగా ఫాలో అవుతున్నారు. డెఫినెట్ గా నేను అంత కాంగ్రెస్ పర్సనాలిటీ, నేను నాట్ ఈవెన్ ఇదే కాదు, మేము ఎక్కడికి వేస్తే అక్కడ పోతాం. జార్ఖండ్ ఎలక్షన్ అక్కడ ప్రచారం కూడా చేసినట్టు పోతాం, మహారాష్ట్ర పోతాం, ఇటు ఆంధ్ర కూడా ప్రచారం చేసినట్టు. మన రాజు గారి దగ్గరికి పోయినాం, శీలం గారి దగ్గరికి పోయినాం, కొన్ని ప్లేస్ పోయినాం, అటు కాకినాడ, ఇప్పుడు చంద్రబాబు గారు రేపు దేనికైనా సిద్ధపడతారని మీరు భావిస్తారు? నేను గతంలో ఒక స్టేట్మెంట్ ఇస్తే మనోళ్ళు నా మీద ఒకటి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు దయాకర్కి ఎందుకు ఇక్కడ రాజకీయాలు అన్నారు. ఒరే నాయన, ఇప్పుడు మనం విడిపోయినా సరే కవల పిల్లలు లాంటి వాళ్ళం. ఆంధ్రప్రదేశ్ చెడిపోతే నష్టపోతే సంతోషపడేటోళ్ళం కాదు తెలంగాణ వాళ్ళం. మనతో కలిసి ఉండి విడిపోవడం వల్ల ఆంధ్ర నష్టపోవడాన్ని జీర్ణించుకోలేని ప్రజాస్వామ్య వాతావరణం ఉన్నవాళ్ళం. రేపటి రోజు ఎందుకు భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ గారు జస్ట్ క్రాస్ అయ్యి వయా కర్నూలు ఇట్లా వస్తే 1000 మంది వచ్చి భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. మరి ఎందుకు ఓట్లు వేయలేదంటారు? ఓట్లు వీళ్ళ ఫార్మేట్ వీళ్ళు ఉన్నాయి కదా. ఒక ఆయన ఏ స్థాయికి పోయింది వీళ్ళు చూసింది కదా, చివరిలో బండబూతుల నుంచి మొదలు పెడితే ఈ గడ్జెస్ పెంచి కుల రాజకీయాల వైపు గుంజుకుపోయి ఆ ఇంపాక్ట్ తెలంగాణకు కూడా వచ్చేంత బలంగా చేస్తున్నారు వాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీ గారికి ఆంధ్రప్రదేశ్కు మేలు చేయకుండా విలన్ను చేసింది మోడీ. ఆంధ్రప్రదేశ్కు ఒక స్పెషల్ స్టేటస్ ఇచ్చి లేదంటే స్పెషల్ ప్యాకేజీ మోడీ ప్రభుత్వం ఇస్తే కాంగ్రెస్కు మంచి పేరు వస్తుంది, విడిపోయినా మేమేం నష్టపోలేదని. కానీ దాన్ని ఉద్దేశపూర్వకంగా చంపిందే బీజేపీ, రాజకీయంగా లబ్ధి పొందుతుందే బీజేపీ. ఇలా చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి లోడబెట్టి మాతో కలిసి వచ్చినాక ఆయన మీద టార్గెట్ చేసిండ్రు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి ఆయన ఉండకుండా చేసి ఇప్పుడు లబ్ధి పొందిండ్రు. మరి ఇప్పుడన్నా చేయరాదు రా బాబు మీరు ఆంధ్రప్రదేశ్కు. ఆడ ఏదో కొంతమంది ఎమ్మెల్యేలు అయినరు, కొంతమంది ఎంపీలు అయినరు, మంత్రులు కూడా తీసుకున్నారు. ఇప్పుడన్నా ఆంధ్రప్రదేశ్కి మంచిగా చెయ్యాలనేది కాదు వాళ్ళ ఉద్దేశం, రాజకీయమే. అది మతం పేరు మీద చేయని, అది దేని పేరు మీద చేయని. ఒక నాకు జోక్ అనిపించింది, లడ్డూలో కల్తీ జరిగిందని బీజేపీ నాయకుల ఏడుపు చాలా పెద్ద ఎత్తున చూసిన. ఉత్తరప్రదేశ్లో తొక్కిసలాట్లో ఎంతమంది చనిపోయినారు చెప్పిండ్రా ఇప్పటి వరకు? మీకు చెప్పలేదు. ప్లస్ ఆ లడ్డు కంపెనీలు కూడా కల్తీ నెయ్యి సరఫరా చేసిన కంపెనీలు కూడా ఎక్కడి నుంచి వచ్చాయని ఒక్కళ్ళన్నా మన కూటమి నాయకులు బాధపడ్డరా? కుంభమేళాకు పోయి ఇంత పెద్ద ఎత్తున అంటే ఈ డిస్క్రిమినేషన్. ఇప్పుడు నేనేమంటా అంటే, మీరు బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల మీద, మహిళల మీద జరుగుతున్న దాడుల మీద స్పందించడాన్ని నేను ఆహ్వానిస్తాను. హిందూ సమాజం ఎక్కడ ఉన్నా సరే మంచిగా ఉండాలని కోరుకుంటాం మనం. కానీ మణిపూర్లో హిందూ మహిళలు మంటల్లో కలిసిపోతే వీళ్ళకి ఎక్కడ పోయింది మానవత్వం? 1000 మంది కదా, 100 మంది. ఎందుకంటే నేను అక్కడ పోయినసారి ఎలక్షన్స్లో లామ్లా ఇన్ఛార్జ్గా చేసి ఉంటే మణిపూర్ ఎలక్షన్స్ అప్పుడు ఎంత ప్రేమగల ఫ్యామిలీస్ అంటే వాళ్ళు. మన దగ్గర అంత హ్యూమానిటీ అయితే చూడలేదమ్మా. నేను బేసికల్గా దళిత్ కదా, అక్కడ కూడా బుద్ధిస్ట్ ఒక ఇంకా సద్బ్రాహ్మణ్ నాడింట్లో చేపల కూరతో భోజనం చేసిన నేను నా భార్య బెలైనాయక్ గారు కూడా ఉండే. వాళ్ళకి డిస్క్రిమినేషన్ లేదు, ప్రేమ, మానవత్వం. అట్లాంటి వాళ్ళను
పాయింట్ బ్లాంక్లో పెట్టి తలకాయల దగ్గర ఇక్కడి నుంచి పేల్చి మహిళల్ని మీకేం పుట్టిందిరా నాయన మొగోళ్ళని కొట్టుకొని సస్తేపాయ ఎందుకు మహిళను టార్గెట్ చేసి అట్లా చేసింది ఇప్పుడు మహిళా చట్టం వచ్చింది వాళ్ళ త్యాగాల పుణ్యమే అనుకుంటా నేను కానీ ఇక్కడ మణిపూర్ల మీద ఎవ్వరు మాట్లాడరు ఇప్పుడు ఎవరో నిన్న మాట్లాడిండు ఆయన మనోడు పిఎం అంటే పిక్నిక్ మినిస్టర్ అని అన్నాడు ఇన్ని దేశాలు తిరిగి వస్తుండు కదా ఇటలీ పోతాడు మనోడు అమెరికా పోతాడు ఇట్లా తిరిగి వస్తాడు మణిపూర్ ఒక్కసారి ఎందుకు పోయిరాడు వాళ్ళు మణిపూర్ భారతదేశంలో లేదా మన వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు రాజకీయాల కోసం ఎక్కడెక్కడో జరిగే సంఘటనలు తీస్తారు బలుచీల మీద ప్రేమ ఉంది మీకు పాకిస్తాన్లో ఉన్న బలుచిస్తాన్ మీద ప్రేమ ఉంది కానీ మణిపూర్లో ఉన్న మహిళల మీద ఎందుకు లేకపోయా అనిపిస్తుంది కాబట్టి ఎప్పుడైనా ఇప్పుడు క్రిస్టియన్స్ మీద ముస్లిమ్స్ మీద ఎవరో దాడులు చేస్తారు హిందువుల మీద ఇవన్నీ చేస్తారు కదా వీళ్ళు పోయి నాగాలాండ్లో బైబిల్స్ పంచుతారు ఎవరు మన బీజేపీ వాళ్ళు అంటే రాజకీయాల కోసము అందరు అదే పాలన చేస్తారు కానీ మళ్ళీ మేము ఇది అంటారు కాబట్టి బీజేపీ ఈ థర్డ్ టెన్యూర్ వాళ్ళని పతనం చేయబోతుందని నా యొక్క అంచనా చూద్దాం ఇప్పుడు ఏ రకంగా జరుగుద్దాం కానీ కూటమి ప్రభుత్వం కూడా కొంచెం అవేర్ అయి ఉండండి మీ మీద ఏం ప్రేమ